ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అంటే చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ అనుకోండి. బట్ దెన్ కొంచెం దూరంగానో దగ్గరనో ఎక్కడో తోటి కోడళ్ళు మాత్రం ఉంటారుగా. మరి ఆ తోటి కోడళ్ళ బంధం అంటే ఇదిగోండి ఇలా ఉండాలిరా నాయన అని చెప్పుకోదగ్గ స్టోరీ ఏదైనా ఉందా? స్టోరీ అని చెప్పలేను కానమ్మా, అసలు ఎలా ఉండాలి అంటారు మీ దృష్టిలో? తోటి కోడలు, ఆ ఇంటి కోడలు ఆవిడ, నేను కూడా ఆ ఇంటి కోడల్ని కనుక ఇద్దరం కోడళ్ళుగా ఉండడంలో తోడు తోటి కానీ కోడళ్ళు. చాలా కష్టం కదమ్మా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెట్టి పెరిగిన వాళ్ళు ఒక దగ్గర ఉండాలంటే సరే, వాళ్ళు డే టు డే లైఫ్ ప్రతి సెకండ్ ప్రతి మినిట్ కలిసి ఉంటారు కాబట్టి ఓకే. కానీ ఇద్దరు తోటి కోడలు, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు టూ కాంట్రవర్షియల్ ఉమెన్. అసలు ఉమెన్ టుగెదర్ అంటేనే కాంట్రవర్షియల్ అని చెప్తారు కాబట్టి. ఎవరమ్మా చెప్పింది? మగవాళ్ళు లేరా? మగవాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా. రాతలు సినిమాలు ఏమన్నా ఉన్నాయా అసలు? ఎందుకు లేవు? అన్నదమ్ములే కొట్టుకున్నవి లేవా? పురాణాలు ఉన్నాయి, సినిమాలు తమ్ముళ్ళైనా వేరు. మళ్ళా తోడళ్ళు కొట్టుకోలేదుగా, దాన్ని హైలైట్ చేయలేదుగా, ఎవరు చేయలేదు. అంతకన్నా ఇంకేం లేదు. కానీ వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్, టూ డిఫరెంట్ గా యూనో ఫైనాన్షియల్ వాతావరణం డిఫరెంట్ గా ఉంటది, వాళ్ళ పెరుగుదల డిఫరెంట్ గా ఉంటది, ఎమోషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళిద్దరు ఒక ఇంటికి తగ్గట్టు అడ్జస్ట్ కావాలంటే కూడా చాలా అసలు అడ్జస్ట్మెంట్ అన్నప్పుడే ఇక్కడ ఉన్న దానికి అనుకూలంగా అడ్జస్ట్ అవుతారు. ఈ అమ్మాయి ఇక్కడ ఉన్న దానికి అనుకూలంగా, ఆ అమ్మాయి ఇక్కడ ఉన్న దానికి అనుకూలంగా అయిపోతే ఇద్దరికి సరిపోయింది. ఈ సర్దుకోవడంలో వీళ్ళిద్దరూ ఒకటవుతారు. అత్తగారు నన్ను ఇలా అందమ్మా, అత్తగారు నన్ను ఇలా అందమ్మా, నకళ్ళని మా ఇంటో ఇట్లా అంటే మా ఇంటో ఇట్లా చూడు, ఇక్కడికి వచ్చాక ఇట్లా అని ఇలా అనుకుని కూడా కలిసిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఉండొచ్చు. ఒకవేళ అత్త ఒక కోడలికి అక్కడ వస్తుంది సమస్య. అందుకే అలాంటప్పుడు మాత్రమే ఇబ్బందులు ఉంటాయి. ఒకళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి ఒకళ్ళకి తక్కువ ఇచ్చినట్టయితే. కానీ ఇక్కడ కూడా పెద్ద చిన్న అన్న తేడా ఉంది కదమ్మా. ఒకళ్ళు పెద్దవాళ్ళు, ఒకళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళల్లో పెద్దరికం, చిన్నవాళ్ళల్లో కాస్త తక్కువ చిన్నతనంగా ఉండడం అన్నది అభ్యాసం ఉంటే, అంటే పెద్దవాళ్ళని గౌరవించే లక్షణం చిన్నావిడికి, చిన్నవాళ్ళ పట్ల వాత్సల్యం చూపించే లక్షణం పెద్దావిడికి కనుక ఉన్నట్టయితే అక్కడ అటువంటి అభిప్రాయ భేదాలు వచ్చి తగాదాల దాకా వెళ్ళే అవకాశం ఉండదు. కానీ సాధారణంగా ఎలా ఉంటుందంటే కాస్త అసూయ ఉంటుంది. ఇద్దరు ఒకింటి కోడళ్ళమే కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. అతనేమో కొంచెం భార్యను ఎక్కువ బాగా చూసుకుంటాడు, మా ఆయన కొంచెం ఇంటి బాధ్యతలు ఎక్కువ తీసుకుంటాడు నాకన్నాను. ఇలా ఇలా ఎందుకంటే ఏ ఇద్దరు ఒకలా ఉండరు కదమ్మా. తాను తన భర్త లేకపోతే తాను తన తోటి కోడలు ఒకలా ఉన్నారా? ఉండరు కదా. ఆ ఒక్క విషయం అర్థం చేసుకుని వాళ్ళంతే వీళ్ళింతే అనుకున్నట్టయితే బానే ఉండు. అట్లా అనుకోలేరు. కానీ ఎవరు రాతకి ఎవరు బాధ్యులమ్మా? అంత ఆలోచన ఎవరికి ఉంది? అంత ఆలోచన లేదు. నువ్వు నిజంగా అంతా నీ చేతుల్లో ఉంటే ఇంటికి ఎందుకు వస్తావు? ఇంకో ఇంటికి వెళ్ళేదానివేమో కదా. అంచేత ఆ ఒక్క విషయం మనకు గమనించుకున్నట్టయితే ఇక్కడికి వచ్చాక ఎట్లా ప్రవర్తించాలి, ఈ వాతావరణంలో ఈ అత్తగారు, ఈ మామగారు, ఈ బావగారు, లేకపోతే ఈ మరిది, ఈ తోటి కోడలు, వీళ్ళతో నేను ఎలా సర్దుకోవాలి అన్నది చూసుకోవాలి. అసలు అన్నిటికన్నా ప్రధానంగా ఎప్పుడు చెప్తూ ఉండేది ఏమిటంటే, పెద్దలు చెప్పే మాట, మనకి పరిణామ దశలో పరిణామ క్రమాన్ని గురించి చెప్తూ దాని గురించి ఏం చెప్తారంటే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్న దాని వల్ల పరిణామంలో డార్విన్ సిద్ధాంతం చెప్తారు. అది జంతువు నుంచి మానవుడిగా రావడం వరకే జరిగింది, అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. బట్ దాన్ని సరిగ్గా చెప్పాలంటే స్ట్రగుల్ ఫర్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్ అయినటువంటి జాతులు బతికాయి, అడ్జస్ట్ కాని జాతులు నశించాయి. సర్దుకుపోయి ఉన్న వాతావరణానికి అనుకూలంగా తమని తమ మార్చుకున్నవి బతికాయి. అంతే కదా. మేము మానం ఇంతే అన్నది నశించాయి. అది గుర్తు పెట్టుకుంటే కాలం నుంచి తీసుకోవచ్చు కదమ్మా. డైనోసరస్ కాలం నుంచి అంతే మరి. డైనోసరస్ అంత శరీరం అంతా ఉండి దాని ఆహారం అది నేను ఇలాగే అనుకుంటే కుదరలా. ఇప్పుడు జిరాఫ్ ఉంది, జిరాఫ్ కి మొదట్లో ఇంతే ఉండేది మెడ. అది తర్వాత ఏమైంది, ఆహారం దొరకపోయేటప్పటికి చెట్ల కొమ్మలు తినాలని చెప్పి ఇట్లా అని 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 దాని మెడ సాగింది. మెడ సాగేట్టుగా చేసుకుంది కనుక అది బతికుంది ఆ జాతి.
లేకపోతే నశించేది. ఉమ్. ఇది అక్కడి నుంచి లెక్క పెట్టుకుని చూసుకున్నట్టయితే మనకి ఎన్నున్నాయి ఉదాహరణలు. మరి ఈ ఉదాహరణలన్నీ మర్చిపోతున్నాం. ఇక్కడికిక్కడ నా అంతటి వాళ్ళు లేరని ఇలా విర్రవేగడం వల్ల వస్తుంది. ఉమ్. అట్లా కాకుండా ఎట్లా ఉండాలి అనడానికి ఉదాహరణ మనకోటి కనపడుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్ అమ్మా, Hmm. మెట్టింటికి వచ్చాక పుట్టింటితో కంపారిజన్ మానేసుకోవాలంటారు, కరెక్ట్ కదమ్మా? కరెక్టేనమ్మా. అక్కడిది అక్కడి నుంచి ఏమైనా మంచి ఉంటే తీసుకొచ్చి అత్తగారికి చెప్పి మా ఇళ్లలో ఇలా ఉండేదండి, దీనివల్ల మంచి జరిగిందని చెప్పచ్చు. అది అత్తగారు ఒప్పుకుంటే ఆచరిద్దాం. మాకు కుదరదమ్మా, మా వంశం ఇంతే, మేము ఇట్లాగే అంటే ఊరుకోవాలి. అందుకు చెప్పేది మనకి వివాహానికి ముందే సీతని పతివ్రత అన్నారు. వివాహానికి ముందు పతివ్రత ఎట్లా అయింది? పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత తదా అన్నాడు. పతివ్రత ఎట్లా అయిందంటే పతి ఇంట్లో ఉండే పద్ధతుల్ని పాటించడానికి రెడీగా ఉంది మా అమ్మాయి. షీఈ్ రెడీ ఫర్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్ కాకపోబట్టే కుటుంబాలు సంబంధాలు భార్యాభర్తలు విడిపోవటం జరుగుతుంది. తోటికోడళ్ళు ఎలా ఉండాలి అని కదా మీరు అడిగారు. Yeah. తోటికోడళ్ళకి నేను భారతంలోంచి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గాంధారి కుంతి. గాంధారి ధృతరాష్ట్రుడి భార్య, కుంతి పాండురాజు భార్య. కుంతికి ఇద్దరు కొడుకులు కలిగారు. రెండోవాడు పుట్టేశాడు, అప్పుడే మొదటివాడు అయిపోయాడు. తనేమో గర్భవతి అయింది కానీ గర్భంలోంచి పిండం బయటికి రావట్లేదని అక్కడ కొంచెం ఈర్ష్య కలిగింది. పొట్ట కొట్టుకుంది. కొడుకు ఒకడు పిండం కింద పడింది, దాన్ని 100 ముక్కలు చేశారు. కాదు 101 అంది. సరే 101 కుండల్లో పెట్టారు, వాళ్ళు బతికారు. అంటే అక్కడ తోటికోడల మీద అసూయందామా లేకపోతే తనకి ఇంకా కొడుకులు పుట్టలేదనేటటువంటి తాపత్రయమో తెలియదు. మొత్తానికి అలా ఆవిడికి కలిగిందనంగానే తనకు కలగలేదన్న బాధ కలిగింది. అంతవరకే. తర్వాత ఎక్కడ ఎప్పుడు గాంధారి కుంతి పట్ల ఏమాత్రం తక్కువ భావాన్ని చూపించలే. పాండురాజు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు గాంధారి ఆదరించింది. ధృతరాష్ట్రుడు కూడా పాండవులను ఆదరించాడు, కానీ లోకులు ఏమనుకుంటారో అని ఆదరించాడు. ఎవరన్నా తప్పు పడతారని ఆదరించాడు, కానీ హృదయపూర్వకంగా కాదు. అదే గాంధారి హృదయపూర్వకంగా కుంతిని ఆహ్వానించింది, ఆదరించింది. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు గాంధారి కుంతీదేవిని తన దగ్గరే ఉంచుకుంది. ఇది చాలా విశేషం కదా. నీ కర్మ నువ్వు ఎక్కడికి పోతావా అని లేదు, లేదా నీ కొడుకులతో అరణ్యానికన్నా వెళ్ళు, అసలు మాట్లాడరు కదండి. అరణ్యవాసానికి వెళ్ళిపోవచ్చు, లేదా విడిగా అంతఃపురంలో ఉండొచ్చు, కాదు, తన ఆదరణలు ఉంచుకుంది. ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత విదురుడు వచ్చి ఎంతకాలం ఇక్కడ ఉంటారు మీరు, ఇంకా అనవసరం అని చెప్తాడు కదా. విదురుడు వచ్చి గాంధారి ధృతరాష్ట్రులకి వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ కుంతిని కూడా తీసుకెళ్లారు. చూసారా, ఇక్కడ వదిలిపెట్ల అంటే అన్నట్టు కాకుండా ఇక్కడ ఉంటే గాని ఇక్కడ పరిస్థితులు బాగుండవు గనక ఇక్కడికి వచ్చేయమని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. మాతో పాటు వచ్చేయమని తీసుకెళ్లారు. ఇది ఇలా ఉండాలి. సొంత అక్క చెల్లెళ్ళలాగా ఇక్కడికి వచ్చాక అక్క చెల్లెళ్ళ సంబంధమే కదా. సొంత అక్క చెల్లెళ్ళు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. అట్లా కాకుండా అసూయతో పడినటువంటి వాళ్ళు మనకి బోళ్ళు మంది సవతులు కనపడతారు, తోడుకోడళ్ళు కనపడతారు. ఒకళ్ళనొకళ్ళు అసూయ పడుతూ ఒకళ్ళనొకళ్ళు అధిగమించాలనేటటువంటి కోరికతో వాళ్ళకి బాధ కలిగించే వాళ్ళు, వాళ్ళ పిల్లలకి బాధ కలిగించే వాళ్ళు కూడా కనపడతారు. ఫ్రెండ్స్ అంతా కలిసిపోయి ఉండలేకపోయినా ఇద్దరికి ఒక పరస్పర రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటేనన్నా అట్లీస్ట్ ఉంటుందమ్మా. ఉండాలి. ఉండకపోతే ఆ ఇంట్లో కలిసి ఉండలేరు. ఇప్పుడు మీరు అన్నట్టు అత్తగారు ఇద్దరిని సమానంగా చూస్తే ఎక్కువ సమస్య ఉండదు. ఒకళ్ళ పట్ల కొంచెం ఆదరణ ఎక్కువ చూపించింది అనుకోండి, వాళ్ళు ఇద్దరిని విసుక్కున్నా పర్వాలా, కలిసి ఉంటారు వీళ్ళు. కానీ చూపించినా కానీ అత్తగారు నన్ను బాగా ఆదరంగా చూసింది కదా అని అహంకరించకుండా కనీసం తోడుకోడల దగ్గర ఉన్నట్టయితే బాగుంటుంది. నాకు ఒకరు ఇష్టం అంటే అది నా ఇండివిజువల్ చాయిస్ కదా. అది బై డిఫాల్ట్ గా నాకు అది వచ్చేస్తూ ఉంటుంది ఫీలింగ్. అట్లానే ఇంకొకరిని తక్కువ చేయడం ఎలా అవుతుంది చెప్పండి? తక్కువ చెయ్యక్కర్లేదమ్మా. తక్కువ ఒకళ్ళంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు, కాదనిలేమో, కానీ అవతల వాళ్ళని తక్కువ చేయకుండా ఉండొచ్చుగా. అదే, ప్రతిదానికి నొప్పించకుండా అవాయిడ్ చేయకుండా అలా ఉంటే సరిపోతుంది. అలా ఉంటే మన లైఫ్ ఈజీగా అవుతుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ మీరు అన్నట్టు కొంచెం కాంప్రమైజ్, కొంచెం సుఖపడడానికి మార్గం అంతేనమ్మా. 24 గంటలు యుద్ధం ఎక్కడ చేస్తాం? యు కాంట్ గో ఆన్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. మరి అండ్ ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఏమన్నా పెద్ద ఐకానా అన్ని విషయాల్లోనూ?
యు హ్యావ్ యువర్ ఓన్ డ్రాబ్యాక్స్, మరి యు హ్యావ్ యువర్ ఓన్ వీక్నెసెస్, ఉమ్, యు హ్యావ్ యువర్ ఓన్ ఇడియోసింక్రసీస్. ఉమ్, అయ్యుండి కూడా నేనే గ్రేట్ అనుకోవడం ఉంది, అది తప్పు. Yeah. అంచేత ఈ సర్దుబాటే నీకు గొప్ప ఉదాహరణ గాంధారీను కుంతి. కుంతి. చిన్న అభిప్రాయ భేదం కూడా కాదు, ఆవిడ కలిగింది నాకు కలగలేదనేటటువంటి దుగ్ధ తప్ప అంతకు మించి దురభిప్రాయాలు ఏం లేవు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఒకళ్ళ కుంతి పుట్టింటి వారిని అనడం కానీ, గాంధారి పుట్టింటి వారిని అనడం కానీ, ఇట్లాంటి మాటలు ఎక్కడ ఏం లేవు. ఒకళ్ళనొకళ్ళు దెప్పి పొడుచుకోవడాలు, తగాదాలు పడ్డాలు లేవు. మరి చాలా చక్కగా కలిసి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.